నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్ SR9 టీవీ తెలుగు. మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ప్లీజ్ సపోర్ట్ మీ. ఈరోజు బ్రేకింగ్ వార్త, అమెరికా మాజీ అధ్యక్షుడు ట్రంప్ గారి మీద. ఈ ట్రంప్ గారు ఇప్పుడు ప్రస్తుతం జరుగుతున్నటువంటి అమెరికా అధ్యక్ష ఎన్నికలలో ప్రెసిడెంట్ అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు. ఈ ఎన్నికల సందర్భంగా ప్రచారం చేస్తున్నటువంటి ప్రచార మీటింగ్లో ఒక దుండగుడు, ఒక కిరాతకుడు, 20 సంవత్సరాల వయసు ఉన్నటువంటి కిరాతకుడు పక్క ఇంటి మీద నిలబడి గురుచూచి విచక్షణారహితంగా 6 రౌండ్ల కాల్పులు జరిపాడు. అదృష్టవశాత్తు భగవంతుడి దయ వల్ల, దేవుడి దయ వల్ల ఈ ట్రంప్ గారికి ఎటువంటి ప్రమాదము జరగకుండా కేవలం తన చెవిని ముఖం నుంచి దూసుకుంటూ వెళుతూ ఈ కుడి చెవిని చీల్చుకుంటూ వెళ్ళింది. అదే కనుక పొరపాటున 1 ఇంచు పక్కగా జరిగి ఉన్నట్లయితే తన శిరస్సును ఢీకొట్టేది. ఎవరు ఊహించినటువంటి గొప్ప నష్టం సంభవించేది, గొప్ప ప్రమాదం సంభవించేది. అటువంటి సంఘటన నుంచి కాపాడినటువంటి భగవంతుడికి ధన్యవాదాలు. ఎందుకంటే ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి ప్రజాస్వామ్య దేశాలలో ఎక్కడ ఎన్నికలు జరిగినా శాంతియుతంగా జరగాలి. ప్రజలు ఏ పార్టీని కోరుకుంటే ఆ పార్టీ, ఏ నాయకుడిని కోరుకుంటే ఆ నాయకుడు మాత్రమే రావాలి. ప్రజాస్వామ్యము పరిరక్షణలో ఉంటే ప్రపంచంలోని ప్రజలంతా శాంతియుతంగా ఉంటారు. ప్రజలంతా శాంతియుతంగా జీవించాలంటే ప్రజాస్వామ్యము 10 కాలాల పాటు సురక్షితంగా ఉండాలి. అంచేత ప్రజాస్వామ్య దేశమైనటువంటి అమెరికాలో ఎలక్షన్లు శాంతియుతంగా జరగాలని ఈ ప్రజాస్వామ్యవాదులంతా, అభిమానులంతా కోరుకుంటున్నారు. ఈ జరిగిన సంఘటనను ప్రపంచవ్యాప్తంగా అందరూ ముక్త కంఠంతో ఖండిస్తున్నారు, ఖండించాలి కూడా. హింస ప్రతిహింస సమాధానం కాదు. మీకు ఇష్టమైన పార్టీ గెలిపించాలి అనుకుంటే మీరు ఆ పార్టీకి సపోర్ట్ చేసి మీ స్థాయి వరకు ప్రచారం చేసి గెలిపించడానికి మీ వంతు కృషి చేయండి. మీకు ఇష్టం లేని నాయకుడు అధికారంలోకి పార్టీ రాకూడదు, మీ ఇష్టం లేని నాయకుడు అమెరికా ప్రెసిడెంట్ కాకూడదు అనుకుంటే అతను ఓడించడానికి మీ వంతు ప్రయత్నం ఎంతవరకు చేయాలో అంతవరకు రాజ్యాంగానికి లోబడి మాత్రమే చేయాలి, చట్టబద్ధంగా చేయాలన్నీ. ఇటువంటి చట్టవిరుద్ధమైనటువంటి కార్యక్రమాలు ఎవరు చేసినా ముక్తకంఠంతో ఖండించాలి. అది ఏ దేశమైనా సరే. అమెరికా లాంటి అగ్రరాజ్యమే, ప్రపంచాన్ని శాసిస్తున్నటువంటి డెవలప్ అయినటువంటి అమెరికా లాంటి అగ్రదేశంలోనే రక్షణ లేకపోతే, ప్రజాస్వామ్య ఎన్నికలకు రక్షణ లేకపోతే చిన్న చిన్న దేశాలు, అభివృద్ధి చెందుతున్న దేశాల్లో ప్రజాస్వామ్యం మనుగడ ఎలా సాధ్యమవుతుంది? ముఖ్యంగా మన భారతదేశమే చూడండి, ఎన్నికల్లో ఎంత హింస జరిగిందో. ప్రజాస్వామ్యంలో అతిపెద్ద ప్రజాస్వామ్య దేశం ప్రపంచంలో భారతదేశమే, తర్వాత అమెరికా. కానీ మనకంటే అన్ని రంగాల్లో అభివృద్ధి పదంలో ఉంది కాబట్టి అక్కడ ఎక్కువ హింసకు తావలేదని అనుకుంటాం. కానీ అక్కడ గన్ కల్చర్ విపరీతంగా ఉంటుంది. గన్ ఎవరికంటే కొనుక్కోవచ్చు, ఎవరికంటే వాళ్ళకి అందుబాటులో ఉంటుంది. ఆ అవకాశాన్ని సద్వినియోగం చేసుకున్నాడు ఆ టెర్రరిస్టు, ఆ దుండగుడు తీసుకుని 6 రౌండ్లు కాల్పులు జరిపాడు. కాకపోతే భద్రతా సిబ్బంది వెంటనే ప్రతిస్పందించి ఆ యువకుడిని కాల్చివేసి చంపేశారు. అతని దగ్గర ఏమీ ఐడెంటిటీ లేదని భద్రతా సిబ్బంది ప్రకటించారు. కానీ ట్రంప్ గారు ధైర్యవంతుడు కాబట్టి కాల్పులు జరిగినా, గాయమైనా సరే మళ్ళీ వెంటనే సందేశాన్ని ప్రజలకు ఇచ్చాడు. నేను పిరికివాడిని కాదు, ధైర్యవంతుడిని, మళ్ళీ యథావిధిగా అధ్యక్ష ఎన్నికల్లో షెడ్యూల్ ప్రకారంగా పాల్గొంటానని ప్రకటించారు. ఈ సందర్భంగా వారి కుమార్తె తన తండ్రి గారిని రక్షించడానికి సాహసం చేసి, ధైర్యం చేసి కాపాడినటువంటి సెక్యూరిటీ సిబ్బందికి ధన్యవాదాలు తెలిపింది. నిజంగా ధన్యవాదాలు ఆమె కాదు, మనం కూడా ధన్యవాదాలు చెప్పాలి. ప్రజాస్వామ్యంలో ఎన్నికల్లో పోటీ చేసినటువంటి అమెరికా లాంటి అధ్యక్షుడిని కాపాడినటువంటి సెక్యూరిటీ సిబ్బంది ట్రంప్ను కాదు, ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించినట్టు నా భావం అయితే, నా ఉద్దేశం అయితే ప్రజాస్వామ్యాన్ని, అక్కడ ట్రంప్ ఉన్నా ఇంకొకరున్నా సరే అమెరికా అధ్యక్షుడు పోటీ చేస్తున్నటువంటి అభ్యర్థిని కాపాడవలసినటువంటి బాధ్యత సెక్యూరిటీ సిబ్బందిది, ట్రంప్ అని కాదు. అక్కడ ఎవరైనా సరే అటువంటి బాధ్యతను సక్రమంగా ప్రాణాలను పణంగా పెట్టి అభ్యర్థిని రక్షించడానికి వారి చూపించినటువంటి సాహసము, ధైర్యము నిజంగా ప్రపంచమంతా సెల్యూట్ చేయాలి సెక్యూరిటీ సిబ్బందికి. అలా చేయకపోతే ప్రజాస్వామ్యం భయపడుతుంది, ప్రజాస్వామ్యము ప్రపంచంలో ఎక్కడ కనిపించకుండా పోతుంది.
ప్రజాస్వామ్యం 10 కాలాల పాటు ప్రపంచంలో సురక్షితంగా ఉండాలంటే హింసకు తావులేనటువంటి రాజకీయాలు, ఎలక్షన్లు జరిపించవలసినటువంటి బాధ్యత అన్ని దేశాల్లోనూ ఎలక్షన్ కమిషన్ మీద ఉందని గుర్తించాలి. తగిన చర్యలు, సెక్యూరిటీ తీసుకోవాలి. అభ్యర్థులకు ఫుల్ సెక్యూరిటీ, ఎంత సెక్యూరిటీ ఇవ్వాలో అంత సెక్యూరిటీ ఇవ్వటం మంచిది. మన దేశంలో చూడండి, మొన్న జరిగిన ఎన్నికల్లో ఎంత హింస జరిగిందో. మన ఆంధ్రప్రదేశ్లోనే చూసుకోండి ఎంత హింస జరిగిందో, ఇంకా కొనసాగుతుందో. ఇది మంచిది కాదు, ఎక్కడ కూడా ఎవరికీ మంచిది కాదు. జగన్మోహన్ రెడ్డి గారి మీద రాయి దాడి జరిగింది, దాన్ని చాలా హాస్యం చేశారు, హేళన చేస్తున్నారు. అది కరెక్ట్ కాదు. ఎవరి మీద దాడి జరిగినా, ఎలా దాడి జరిగినా అందరూ ఖండించి అటువంటి వారిని కనుక శిక్షించినట్లయితే, చట్టపరంగా శిక్షించినట్లయితే మరి ఎవరు కూడా అటువంటి దాడులు చేయకుండా ఉంటారు. ఆ దాడి చేసిన వాడికి ఎవరు సపోర్ట్ ఇస్తున్నారు, ఎవరు న్యాయ సహాయం చేస్తున్నారు? కోడికత్తి చెప్పినప్పుడు ఎయిర్పోర్ట్లో జరిగినప్పుడు అతను పెట్టుకోలేని పేదవాడు దాడి చేసి, కోడికత్తితో చేసినటువంటి శ్రీనివాస్ అనేవాడు పేదవాడు. మరి పెద్ద లాయర్ని ఎవరు పెట్టారు, ఎవరు ప్రోత్సహించారు, ఎవరు సపోర్ట్ చేశారు మనందరికీ తెలుసు. ఇప్పుడు రాయి వేసిన వాడి మీద ఎవరు సపోర్ట్ చేశారు, అతనికి ఎవరు బెయిల్ ఇప్పించారు? ఇలాంటి పనులు మనం ఎవరి మీద చేయకూడదు. అది ఏ నాయకుడి మీద జరిగినా సరే ముక్తకంఠంతో ఖండించాలి. అటువంటి వారిని శిక్షించడానికి అన్ని పార్టీలు రాజకీయాలను పక్కన పెట్టి సపోర్ట్ చేసినట్లయితే ప్రజాస్వామ్యం ప్రపంచంలో 10 కాలాల పాటు సురక్షంగా ఉంటే మానవులు, ప్రజలంతా సురక్షితంగా, శాంతియుతంగా, ఆనందంగా జీవించేటువంటి అవకాశం ఉంటుంది. అలా ఉండాలని కోరుకుందాం. ప్రజాస్వామ్యవాదులంతా అలాగే కోరుకుందాం. ఇటువంటి సంఘటనలు ఎక్కడ జరిగినా, ఏ దేశంలో జరిగినా ఖచ్చితంగా ఖండించవలసినటువంటి అవసరము మానవతా దృక్పథంతో మనం సపోర్ట్ చేద్దాం. ట్రంప్ గారికి త్వరగా కోలుకుని అధ్యక్ష ఎన్నికల్లో తన ప్రచార కార్యక్రమాన్ని కొనసాగిస్తారని కోరుకుందాం. కానీ ఎవరు విజయం సాధిస్తారనేది అమెరికా ప్రజల ఇష్టం, అది మనం కాదు. కానీ పోటీ చేసేటువంటి అభ్యర్థులకు ఎవరూ ఆటంకం కలిగించవద్దని, శాంతియుతంగా ఎన్నికలు అమెరికాలో జరుగుతాయని ఆశిస్తూ మరిన్ని విశ్లేషణలతో SR9 టీవీ తెలుగు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ప్లీజ్ సపోర్ట్ మీ.